మనందరము దేవుడి సన్నిధికి వచ్చి చాలా విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రభా, నా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి అంటే మరి ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, లేకపోతే నా పిల్లలు అందరికన్నా గొప్పవారుగా ఉండాలి అంటే ఏ విధంగా ఏ కోర్సులో జాయిన్ చేయాలి అని చదువు కాడి నుండి అన్ని విషయాల గురించి ప్రభు దగ్గర విచారణ చేయటానికి వస్తాం. నేను ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, ఏ ప్రదేశంలో ఇల్లు కొనుక్కోవాలి, నేను జాబ్కి ట్రై చేయాలి, ఏ జాబ్ అయితే నాకు బాగుంటుంది, నేను వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకుంటే నా లైఫ్ చాలా చక్కగా ఆనందకరంగా ఉంటుంది అని చాలా విషయాల గురించి చాలామంది దేవుని యొద్ద విచారణ చేసేవారు లేకపోలేదు. ఉన్నారా లేదా? లేదా మనం సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నామా? లేదు. మనకు ఆపర్చునిటీస్ మన ముందుకు వచ్చినప్పుడు ఏది బాగుంటుందో ప్రభు దగ్గర అడిగి మరి దానికి దేనికి వెళ్తే నా పిల్లల జీవితాలు సక్సెస్ అవుతారు అనే విషయంలో మనం చాలా విధాలుగా దేవుని యొద్దకు వచ్చి మనం అడుగుతాం. ఇది ఎవరు చెప్పనక్కర్లేదు, మనకు మనంగానే దేవుని యొద్దకు వచ్చి ఆలోచన చేస్తాం. దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు, ఆలోచన ప్రకారం మనం ముందుకు నడుస్తాం. అయితే ఒక వ్యక్తి ఒక దినాన దేవాలయానికి వచ్చాడు. దేవాలయానికి వచ్చి ఆ వ్యక్తి అడుగుతున్న విధానం వేరుగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు మనము దేవుడి సన్నిధిలో నిత్యము చేసే మన ప్రార్థన, ఒక భక్తుడు దేవుడి సన్నిధికి వచ్చి అతను అడుగుతున్న ప్రార్థన మనం చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని యొద్దకు వచ్చి ఏమని అడుగుతున్నాడో ఒక్కసారి లోకాసు సువార్త 18వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక అధికారి ఆయనను చూచి, యేసు ప్రభువుని చూచి, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడునవటానికి నేను ఏమి చేయాలి? ఇది ప్రశ్న. ఈయన ఆశ ఏమిటి అంటే, నేను నిత్య జీవములోనికి ప్రవేశించాలి. ఇప్పుడు నేను ఏం చేస్తే నిత్య జీవంలోనికి వెళతాను, ఏం చేస్తే మంచి జాబ్ కొడతాను, ఏం చేస్తే మంచి స్థితి ఉంటుంది అనే దాని నుండి మరొక అడుగు ముందుకు వేసి చేసే ప్రార్థన ఇది. ఈ లోకములో ఈ శరీర సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చెయ్యకూడదు అని నేను మాట్లాడట్లేదు, కానీ ఈ పరిస్థితి నుంచి మరొక అడుగు మెట్టు ముందుకు వేసి మనం అడగవలసిన, చెయ్యవలసిన ప్రార్థన విధానం ఇది. ఈరోజు మనందరం కూడా ఎందుకు యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చాం చూడండి. లోకంలో అనేక మార్గాలను విడిచి ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన విధానాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే, ఒక విధంగా శరీర సంబంధమైన ఒక కోరికలు లేదా ఆశతో వచ్చున్నా దేవుని యొక్క వాక్యము వింటూ ఉండగా, దేవుడితో సహవాసం చేస్తూ ఉండగా మన ఆలోచన విధానం అంతా మారిపోతుంది. భూ సంబంధంగా తిరుగుతున్న మన దృష్టి పర సంబంధంగా మార్చబడతాయి. దేవుని యొక్క మాటలు మనల్ని ఆకర్షించి ఆ సత్యంలో, సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్ళేది దేవుని యొక్క వాక్యం. అందుకే నీవు దేవునితో ఎంత సహవాసం చేస్తావో, వాక్యంతో నువ్వు ఎంత సహవాసం చేస్తావో, ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? భూ సంబంధంగా సంచారం చేస్తున్న ఈ దృష్టిని పర సంబంధం వైపు తిప్పుతుంది. ఈరోజు ఒకవేళ మనకి ఆలోచన లేదు అంటే మన దేవుని యొక్క సహవాసములో చాలా తగ్గిపోయాము అనేది ఆ సింటమ్స్ని మనం గ్రహించాలి. మన దృష్టి దేని మీద ఉండాలి? చాలా సందర్భంలో మనం ప్రార్థన చేస్తాం కదా, చాలా విషయాల గురించి దేవుని అడుగుతాం. అది ఎలాగా, ఇది పొందుకోవాలంటే ఏం చేయాలి, అక్కడికి చేరుకోవాలంటే ఏం చేయాలి, అన్నీ అడుగుతాం. మంచిదే, అడగాలి కూడా. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది మనం అడగవలసినవి ఇదిగో గొప్పవి ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాడు. ఈ అధికారి డబ్బున్నవాడే, అన్ని మంది మార్బలం అన్నీ ఉన్న వ్యక్తే. ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తూ అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలి, నేను పరలోక రాజ్యానికి నేను వారసును కావాలి. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి, నేను అది చేస్తాను, నాకైతే నిత్య రాజ్యం కావాలి. ఈరోజు మన అందరం కూడా
జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్న మనము, జీవము కలిగిన దేవుని యొక్క వాక్యాలను వింటున్న మనము, ఆ మాటలు మన జీవితంలో గొప్ప ప్రభావితాన్ని తీసుకురావాలి. ఆ మాటలు మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి అది మనం తీసుకురాగలిగే శక్తి దేవుడి వాక్యంలో మాత్రమే ఉంది. ఈరోజు ఇంకా మన భూ సంబంధంగా ఎతుకులాటలో మనం ఉండకూడదు. ఇవి అందుకంటే ఇవి నశించిపోయేవి, ఇవి అశాశ్వతమైనవి, ఇవి తాత్కాలికమైనవి, కొద్ది దినాలు తృప్తి కలగజేసేయే కానీ శాశ్వత కాలమైన ఆనందాన్ని ఇచ్చేవి ఏవి కావు ఇవి. ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుని వాక్యముతో నీవు పెనవేసుకున్నప్పుడు, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క సహవాసం పెరుగుతూ ఉండగానే మీరు ఆ మాటలు ఆలోచన చేయండి. మన మనసు చాలా వీటికి దూరంగా వెళ్ళిపోతుందని ఎవరు బలవంతం చేయరు. ఎందుకంటే సత్యము మనకి తెలియక మనం అసత్యములో ఉండి ఇదే సత్యము అనుకుంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. బావిలో ఉన్న కప్ప అంట ఇదే ప్రపంచము అనుకుంటుందంట. బాగా నుయ్యి ఉంది కదా, నూతిలో కప్పలు ఉంటాయి. ఈ కప్పకి ఏమనుకుంటుంది? కప్ప ఇదే ప్రపంచము అనుకుంటుంది. అంతేనా? దాన్ని తెలిసిందేంటి? అదే తెలుసు కాబట్టి ఇదే ప్రపంచము అనుకుంటుంది. ఆ కప్పను కానీ బయటికి తీసుకొని వదిలితే ఇంత ప్రపంచం ఉందా అనేది అప్పుడు తెలుస్తుంది ఆ కప్పకి. ఈరోజు మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఎదగనంత కాలము ఇదే శాశ్వతము, ఇదే మనకు కావాలి అన్నట్లుగా మనం జీవిస్తాం. కానీ ఒక వాస్తవ సత్యాన్ని దేవుడి వాక్యంలో నుంచి మనం గ్రహించగలిగితే, ఇదిగో ఇది కాదు, శాశ్వతమైనది మరొకటి ఉంది, ఆ శాశ్వతమైన రాజ్యం నాకు కావాలి ప్రభా, ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి ప్రవేశించడానికి నేనేం చెయ్యాలి అని అప్పుడు ప్రార్థన చేస్తాం. ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి నేను ప్రవేశించడానికి ఏం చేయాలి? ఎందుకు ఈ ప్రార్థన రావటం లేదు? ఎందుకు మన ప్రార్థన ఈ నడిపింపు రావటం లేదు? ఎందుకు మనకి ఆలోచన రావటం లేదు? ఇన్ని దినాలు దేవుడి వాక్యాన్ని మనం చూస్తున్నాం కదా. అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది కూడా ఇక్కడ ఏదో నీకు అన్నీ ఇచ్చి హ్యాపీగా ఉండండి అని చెప్పడానికి కాదు. ఇక్కడ అన్నీ ఇస్తూ ఇంతకన్నా శ్రేష్టమైనది మరొకటి ఉంది, అక్కడికి మీరు రావాలి అని ఆయన మనందరినీ పిలవటానికి, మనందరినీ తీసుకొని వెళ్ళటానికి ఆయన ఈ ప్రదేశంలోకి వచ్చాడు. అందరినీ పలకరించి, అమ్మా మరొక రాజ్యం ఉంది, ఇది తాత్కాలికమైనది, ఇది నశించిపోయేది, ఇది నీటి ఆవిరి వంటిది, ఇదంతా కూడా కొద్ది దినాల తర్వాత ఈ భూమి ఆకాశము ఇవన్నీ కూడా చాపవలె చుట్టబడతాయి, ఇవేమీ ఉండవు, శాశ్వతమైన ఒక నిత్యరాజ్యం ఉంది, దానికి మీరు రావాలి, సిద్ధపడండి అని ఆయన పెళ్లి విందుకు పిలవటానికి యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ పిలిచి వెళ్ళాడు. పెళ్లి విందుకు రండి, పెండ్లి విందులోకి మీరు అందరూ రండి అని 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి, ఇదిగో మరొక నిత్యత్వం ఉంది, శాశ్వతమైన రాజ్యం ఉంది, ఈ భూమి తాత్కాలికమైనదని అనేకమైన విషయాలని మాట్లాడి రుజువుపరిచి ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన చెప్తున్నాడు, మీరు సిద్ధపడగలిగితే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఈ నా మాటలు విని ఎవరైతే నా మాట యందు విశ్వాసం ఉంది, భూ సంబంధం మీద నుంచి మీ మనసును తొలగించి పర సంబంధమైన నీ మనసును పెట్టుకొని ఎదురు చూడగలిగితే, నేను ఒక దినాన్ని రాబోతున్నాను, నేను వచ్చి మీ అందరూ నా యొద్ద ఉండే విధంగా మిమ్మల్ని తీసుకొని వెళతాను అని చెప్పిన ఆ ప్రభు రాబోతూ ఉన్నాడు. మనం చేయవలసిన ప్రార్థన ఇది. చూడండి, ఎంత ప్రార్థన విధానం చూడండి. భూ సంబంధంగా ఉండేవారు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారంట. ఎవరు దేని మీద ఉంచుతారంట? ఆత్మీయులు దేని మీద ఉంచుతారు? శరీర సంబంధులు దేని మీద ఉంచుతారు? ఇక్కడ మీరు గ్రహించగలిగితే మనందరం కూడా ఈ భూ సంబంధులు అందరూ శరీర సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతారంట. ఆత్మ సంబంధులు పర సంబంధమైన వాటి మీద వారు మనసు ఉంచుతారంట. వారి మనసు అంతదే. ఈరోజు మనం కూడా చేయవలసిన ప్రార్థన ఇది. నిజంగా అది అంత ఉన్నతమైనది, ఉత్తమైనది అని తెలిస్తే ఖచ్చితంగా ఇదే ప్రార్థన చేస్తాం. అందుకైనా అయా నిత్య జీవమునకు వారసుని అవ్వటానికి నేను వారసుని అవ్వాలి, నా రాజ్యానికి నేను వారసుని అవ్వాలి, నేనేం చేయాలి? ఈరోజు గమనించండి, ఆ నిత్య రాజ్యానికి మనం వారసులం అవ్వాలి అంటే, ఆ నిత్య రాజ్యంలోనికి మనం చేర్చబడాలి అంటే, ఇదిగో ఈ భూమి మీద మనం ఉండవలసినది, చేయవలసినది, సిద్ధపరచవలసినవి కొన్ని విషయాలు యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు.
ఆయన కొన్ని నియమాలను పెట్టి ఇదిగో మీరు రావటానికి ఎలా అని కొన్ని విషయాలను మన ముందు తీసుకొని వచ్చాడు. మీకు అర్థం కావటానికి మరొక విషయం చెప్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చదువుదాం. జీవవృక్షమునకు, నా వైపు చూడాలి, జీవ వృక్షమునకు హక్కు గలవారై. మనం దేనికి హక్కుదారులం అవ్వాలి? జీవ వృక్షము అంటే నిత్య జీవానికి మనం హక్కుదారులము కావాలి. అది ఆయన కూడా అడుగుతుంది. అదే ఆయన కూడా నిత్య జీవానికి నేను వారసుని అని చెప్తున్నాడు. ఇది ఇక ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. జీవ వృక్షముకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ఏమిటంట? జీవ వృక్షమునకు హక్కుదారులు కావాలి అంటే, ఆ జీవ వృక్షమునకు హక్కుదారులుగా మనం ఉండాలి అంటే, ఆ ద్వారము గుండా ఆ రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే, ఇక్కడ ఉండగా తమ వస్త్రములను ఉతుకుకొని అది వస్త్రాలంట ఉతుకుకొన్నవారు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మనం జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. జీవ వృక్షమునకు హక్కుదారులు, అంతేనా? జీవ వృక్షమునకు హక్కుదారులు. ఈ జీవ వృక్షం గురించి ఆది కాండములో మనం చూస్తూ ఉంటాం. ఆది కాండములో ఈ జీవ వృక్షం గురించి మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆయన ఒక మనిషిని సృజించాడు, ఆదాముని. ఆదాము ప్రక్కటి ఎముకలో నుండి ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా నిర్మాణం చేశాడు. వారిద్దరిని భార్యాభర్తలుగా ఒక కుటుంబంగా ఒక ఏదోను తోటలో వారిని నియమించిన విధానం మనందరికీ తెలుసు. అర్థమవుతుందమ్మా? ఒక ఏదోను తోటలో అక్కడ ఆదాముని, అవ్వని ఇద్దరిని కూడా ఆ ప్రదేశంలో ఉంచిన సందర్భం తెలుసు. ఆ సందర్భంలో అన్ని రకాల ఫలవృక్షాలు కానివ్వండి, ప్రతి జాతికి సంబంధించిన అన్ని చెట్టులు, వృక్షాలు, మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి ఆ ఏదోను తోటలో, ఏదోను వనములో. అయితే అక్కడ కూడా జీవ వృక్షము కూడా ఆ ప్రదేశంలో ఉంది. జీవ వృక్షం ఉంది. జీవ వృక్షానికి వీళ్ళు హక్కుదారులా కాదా అమ్మా? చెప్పాలి. జీవవృక్షం ఉంది కదా, ఈ జీవవృక్షానికి ఆదాము, అవ్వ హక్కుదారులా కాదా అమ్మా? హక్కుదారులే. మరి హక్కుదారులైతే ఎందుకు హక్కుని పోగొట్టుకున్నారు? జీవవృక్షానికి హక్కుదారులే కదా వీరిద్దరూ. అయినప్పుడు ఆ జీవవృక్షానికి హక్కుదారులు కాకుండా ఆ జీవవృక్షానికి దూరంగా ఎందుకు నెట్టివేయబడ్డారు? ఆ జీవవృక్షం చుట్టూ కూడా అగ్ని కంచె వేయబడి వారు శాశ్వతంగా ఆ జీవవృక్షానికి దూరం అయిపోయిన సందర్భం మనకు తెలుసు. మనం జాగ్రత్తగా గమనించగలిగితే జీవవృక్షానికి అర్హులే, కానీ దేవుని యొక్క నియమాన్ని ఎప్పుడైతే అతిక్రమించారో వారు జీవవృక్షానికి అనర్హులైపోయారు. అప్పటి వరకు దేవుడు జీవవృక్ష ఫలాన్ని తినవద్దు అని చెప్పలేదు. మంచి చెడ్డలు తెలియజేసేదాన్ని ముట్టొద్దు అన్నాడు. జీవవృక్ష ఫలం గురించి ఆయన తినవద్దు అని కండిషను పెట్టలేదు. ఎందుకంటే మనందరము నిత్యత్వములో ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. అందుకే ఈ జీవవృక్షాన్ని మీరు ముట్టుకోవద్దు, అది తింటే నిత్య జీవము మనిషి బ్రతుకుతాడు, ఇక మరణం అనేది మనిషికి లేదు. అలాంటి వృక్షానికి అర్హులుగా చేశాడు దేవుడు. కానీ వీరేం చేశారు అంటే దేవుడిచ్చిన దాన్ని వైపు చూడకుండా మరొక వైపు చూసి దేవునికి నచ్చని విధంగా చేసి చివరికి ఆ జీవవృక్షానికి వారు దూరం అయిపోయారు. ఈరోజు దేవుడు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవవృక్షానికి చదువుదాం ఇప్పుడు. జీవవృక్షమునకు హక్కు గలవారై, ఇది మనం ఈరోజు మన ప్రయత్నం ఇదే, మన ఆశ ఇదే, మన గోల్ ఇదే.
మన గోల్ ఏంటి అంటే ఆ జీవవృక్షమునకు హక్కు అది కలుగును. జీవవృక్షమునకు హక్కు. జీవవృక్షము అంటే నిత్య జీవానికి మనం వారసులుగా మార్చబడటానికి. అందుకే అంటాడు ఆ గుమ్మముల గుండా ఆ పట్టణములో ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు అది తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. మనందరం కూడా ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి ప్రభు చెప్తున్నాడు, నీ వస్త్రాలను ఉతుకుకో, నీ వస్త్రాలు ఉతుకుకో, నీవు ఆ నిత్యత్వములోనికి నువ్వు ప్రవేశిస్తావు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆదాము దగ్గర ప్రవేశించకపోవటానికి కారణం ఏమిటి అంటే, ఇదిగో తన వస్త్రాలు మలినము చేసుకున్నాడు, తన ఆలోచనను మలినం చేసుకున్నాడు, దేవుని యొక్క మాట నిర్లక్ష్యం చేశాడు, దేవుడు మాట మీద తిరుగుబాటు చేశాడు. అంతా కూడా ఒక మలిన వస్త్రాలుగా తన జీవితం మారిపోయింది. అందుకే జీవవృక్షానికి దూరం అయిపోయారు. ఈరోజు మరలా దేవుడు చెప్తున్నాడు, మీరు మీ వస్త్రాలు ఉతుకుకొని జీవవృక్షానికి హక్కుదారులుగా ఇదిగా గుమ్మములో నుండి ఆ రాజ్యంలోనికి ప్రవేశించటానికి మీ వస్త్రాలు ఉతుక్కొని మీరు సిద్ధపడండి. ఇది ఈరోజు సంఘానికి దేవుడు తెలియజేస్తున్న ఒక సమాచారం. ఇది చాలా శ్రేష్టమైనది. ఈరోజు ఆత్మీయులు ఈ విషయాన్ని బాగా గ్రహించాలి. మనం చూస్తున్నదంతా తాత్కాలికమైనదే. ఒక్కసారి మీరు దృష్టి పెట్టి చూడండి, ఇదేది కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న మార్పులు చూడండి, మన కళ్ళ ముందు జరుగుతున్న మనుషులను చూడండి. ఎంతమంది ఈ శరీరాన్ని విడిచి ఎంతమంది వెళ్ళిపోయారు, వారు ఏం తీసుకొని వెళ్ళారు, అసలు ఏం తీసుకొని వచ్చారు, వాళ్ళు ఈ ప్రయాస ఏమైపోయింది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ భూమి మీద. ఇవన్నీ కూడా మీరు ప్రసంగి పుస్తకం చదువుతున్నప్పుడు కూడా అవన్నీ చూస్తున్నప్పుడు నిజమే కదా, ఏంటి ఈ జీవితం, అసలు అది కదా మనకి శాశ్వతమైనది కావాల్సింది. ఇక్కడ ఉన్నా కూడా ఏడ్పు, దుఃఖము, బాధ, చింత, దిగులు, భయము, అనారోగ్యము, బలహీనతలు, ఇవే కదా ఇక్కడ ఉంది. వీటన్నిటి అధిగమించే రాజ్యంలోనికి ప్రభు మనం తీసుకుని వెళ్తున్నాడు కదా. ఒక్కసారి మీరు ఆలోచించే. అందుకే తమ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు. మరొక విషయాన్ని మీరు చూస్తే నిర్గమకాండములో ఒక చక్కని విషయాన్ని మీకు అర్థం కావటాన్ని చెప్తాను. నిర్గమకాండములో ఇప్పుడు మనకి నిత్య జీవం కావాలి కదా, జీవవృక్షము కలిగిన పట్టణంలోనికి మనం ప్రవేశించాలి కదా. మరి ఆ జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉండాలి. ఇక్కడ మోషే విషయంలో జరిగిన చిన్న సంఘటన ఏమిటి అంటే, మోషే ఒక నాయకుడు. నా వైపు చూడాలి. దేవుని పిల్లల మీద ఒక నాయకుడు మోషే. ఈ మోషే 40 దినాలు దేవుడితో గడపటానికి కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు దేవుడి పిలిచాడు. దేవుడి పిలుపు ప్రకారము 40 రోజులు కొండ మీదకి వెళ్ళి దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఈలోపు తన ప్రజలందరినీ, తన సంఘాన్ని, దేవుడు అప్పగించిన ఆ సమూహం అంతటిని అహరోనికి అప్పగించి మోషే దేవుని యొక్క పర్వతం మీదకి వెళ్ళాడు. 40 దినాలు దేవుడితో గడిపాడు. ఈ 40 దినాల్లో జరిగిన ఒక సంఘటన ఏమిటి అంటే, కింద ఉన్న ఈ జనమంతా కూడా దేవుడి మీద నుంచి మనసు తొలగించుకొని వారు విగ్రహారాధన చేయటం ప్రారంభించారు. దేవుని ఘనపరిచిన వారే, దేవుని స్తుతించిన వారే, దేవుని గొప్పతనాల గురించి కొనియాడిన వారే, వీరందరూ కూడా తన నాయకుడు కనిపించపోయేసరికి వారందరూ కూడా మార్గాలు తప్పిపోయి విగ్రహారాధన జరిగించుకుంటూ ఉన్నారు. ఆ సందర్భాన్ని ఒక్కసారి దానిలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. 32-30. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి కనుక యెహోవా యొద్దకు, దేవుని యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. నేను కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో. అవి మీ పాపము మీరు చేసి ఇదిగో దేవుని యొక్క నిత్యత్వానికి మీరు దూరం అయిపోతున్నారు. మరలా నేను దేవుని యొద్దకు వెళతాను. మీరు చేసిన పాపము దోషము నిమిత్తము నేను దేవుని యొద్ద ప్రాయశ్చిత్తము చేయగలనేమో నేను ప్రయత్నం చేస్తా. దేవుడి దగ్గర మిమ్మల్ని బతిమిలాడి
మీ కొరకు నేను రికమెండేషన్ చేసి ఏదో తెలియక చేశారు, ఈ ఒక్కవారిసారికి క్షమించండి, వాళ్ళ పాపాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, ఏదో విధంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి దేవుడి యొద్దకు మరలా వెళ్ళాడు. 40 దినాలు పూర్తి చేసుకొని వచ్చిన మోషే ఈ ప్రజలందరూ చేస్తున్న పరిస్థితిని చూసి ఇప్పుడు ఈ ప్రజలతో చెప్తున్నాడు, మీరు పాపం చేసి దేవునికి మీరు దూరం అయిపోతున్నారు, నేను దేవుని యొద్దకు వెళ్ళి మరలా మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేస్తాను, ఒకవేళ దేవుడు మీ పట్ల కనికరం చూపుతాడేమో అని చెప్పి దేవుని యొద్దకు వెళ్ళాడు మోషే. అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. అది ఈ నెల ఏడుస్తున్నాడు దైవ సేవకుడు వెళ్ళి, అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు తన కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపములను క్షమించాలి అని అడిగాడు. అమ్మ జాగ్రత్తగా వినండి, దైవ సేవకుడు తన పిల్లలు నిత్య రాజ్యం నుంచి దూరం అయిపోతారేమో ఆ బాధతో 40 దినాలు దేవుడితో గడిపి వచ్చిన ఈ మోషే తనంత ప్రజలని గద్దించాడు, దండించాడు, మరి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అన్నీ చేసిన తర్వాత మరలా దేవుని యొద్దకు వెళ్ళి దేవుని బతిమలాడుతున్నాడు, అయ్యా వారు గొప్ప పాపము చేశారు, నువ్వు క్షమించు, వాళ్ళు మన్నించు, వారు తెలియక చేశారు, తొందరపాటులో చేశారు, ఉద్రేకంలో చేశారు, అనాలోచితంగా చేశారయ్యా, ఈ ఒక్కసారికి వీరిని మన్నించు, వీరిని నీ రాజ్యంలోనికి రాకుండా నీవు నెట్టివేయొద్దు ప్రభా, నీ రాజ్యానికి వీళ్ళు వారసులు, వీరందరూ వారసులు ప్రభా, ఒక్కసారి నువ్వు కనికరించు అని దేవుడి దగ్గర బతిమలాడుతూ మరొక అడుగు వేసి మరొక మాట మాట్లాడుతున్నాడు మోషే. ఏమంటాడు? నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, ఒకవేళ వీరి యొక్క పాపమును పరిహరించితివా, లేని ఎడల సరే, ఒకవేళ క్షమించావా సరే, ఒకవేళ నువ్వు క్షమించకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నా పేరుంది కదా, నా పేరు తుడిచివేయి అని బతిమలాడుతున్నాడు. వారిని ఏం చేయాలి? ఆ పాపాలను తుడిచివేయాలి. ఒకవేళ ఈ పాపాలను తుడిచివేయలేదా, నా యొక్క పేరు నీ జీవ గ్రంథములో నుంచి తీసివేయి. ఈరోజు జీవ గ్రంథములో నుంచి పేరు రాయమంటే రాసివేయటం, తుడిచేయమంటే తుడిచేయటం చేసే దేవుడు కాదు ఆయన. రాయమనంగానే నీ పేరు జీవగ్రంథంలో రాసుకోవటం, తీసివేయి నా పేరు అనగానే జీవగ్రంథం నుంచి తుడిచివేయటం అలా జరగదు. దానికి దేవుడేం స్పందన, దేవుడేం సమాధానం ఇచ్చాడు తెలుసా? అందుకు దేవుడైన యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేస్తాను గాని నీ పేరు ఎవరో పేరు తుడిచివేయమంటే అలా తుడిచివేయను. ఈరోజు చాలామంది అంటారు, అయ్యా నేను ఎలా నడుస్తున్నా, నన్ను ఎవరో శపిస్తున్నారు, నన్ను ఎవరో శాపవచనాలు పలుకుతున్నారు. ఏ శాపవచనాలు ఏవి మన మీద పనిచేయో. దేవుని యొద్ద ఎవరో మనల్ని శపిస్తారు, ఎవరో మనల్ని ఇది చేస్తారు, ఏవి కూడా మన మీద ప్రయోగం ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు. అంటారు యాకోబు వ్యతిరేకంగా ఎన్ని రకాల పరిస్థితులు వారి మీదకి వచ్చినా కూడా యాకోబులో ఏ మంత్రము లేదు, ఏ శకునము లేదు. అంటే దాని మీదకి ఏది ప్రయోగించినా కూడా అవి వారి మీద ఏ విధంగా కూడా ఫలించవండి. ఈరోజు ఎవరో శపిస్తున్నారని భయపడకండి. ఇక్కడ అంటున్నాడు, ఎవరి పేరు నేను కొట్టివేస్తాను, ఎవడు నా మాట వినకుండా నా క్రమాన్ని అతిక్రమించారో వారి పేరు ఒకవేళ నా జీవ గ్రంథంలో నుంచి తీసివేస్తానే కానీ ఎవరో తీసివేయమంటే, ఎవరో నువ్వు శపిస్తే నీ జీవితాన్ని పాడు చేసే దేవుడు కాదు. మనం భయపడిన అవసరం లేదు. ఎవరో ఏదో చెల్లంగి చేశారు, ఎవరో ఏదో చేతబడి చేశారు, ఎవరో ఏదో చేశారు, ఏదో మనకు అయిపోతుంది. దేవుడు దానికి పర్మిషన్ ఇచ్చాడా? ఇవ్వడు. ఏది కూడా మన మీద కాలు జాడివ్వటానికి కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే ఇక్కడ మోషే అడుగుతున్నాడు. ఈరోజు గమనించండి, మన పేరు జీవ గ్రంథములో ఆయన రాసుకున్నాడు. జీవ గ్రంథములో రాయబడిన పేరు
చెరిపి వేయబడకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు? పాపము చేయకుండా నువ్వు జాగ్రత్త పడు. ఏంటి పాపం? అందుకే అంటున్నాడు, నీ వస్త్రాలు ఉతుక్కొని తెల్లని వస్త్రాలుగా నువ్వు మార్చుకో. ఏమిటి వస్త్రాలు? ఈ వస్త్రాల గురించి ఆయన మాట్లాడలేదు. ఈ వస్త్రాలు తెలుపు చేసుకోవటం గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఈ వస్త్రాలు మనం తెలిపే చేసుకుంటాం. ఇవి కాదు, ఈ వస్త్రాలు కాదు నిత్యరాజ్యానికి తీసుకొని వెళ్ళేది. ఈ వస్త్రాలను బట్టి కాదు దేవుడు మనల్ని ప్రేమించేది. ఈ వస్త్రాలను బట్టి కాదు దేవుడు మనల్ని ఘనపరిచేది. మనుషులు ఒకవేళ పొగడొచ్చేమో కానీ దేవుడు మనల్ని ఘనపరిచేది, పొగిడేది ఈ వస్త్రాల గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన అంటున్నాడు, నీ వస్త్రములను ఏం చేసుకోవాలి? ఉతుక్కోవాలంట. ఏంటి వస్త్రాలు, ఎలా ఉతుక్కోవాలో ఇది మనకు తెలుసుకొని మనం కూడా ఉతుక్కుని ఆ రాజ్యానికి, జీవ వృక్షముకు హక్కుదారులై ఆ గుమ్మములకుండా ప్రవేశించి ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే సంఘానికి చెప్తున్నాడు, మీ వస్త్రములు మీరు ఉతుక్కోవాలి. ఉతుక్కునేవాడు ధన్యుడు. ఉతుక్కునేవారు ధన్యులు. ఈ లోకంలో అన్నీ సంపాదించి, అన్ని ఉద్యోగాలు చేసి, అన్ని వ్యాపారాలు చేసి, లక్షలు సంపాదించి తగిన రీతిగా సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పెండము గతే మేలు అని చెప్పాడు. అర్థమైందా మాట ఏంటో మీకు? ఒకడంట లోకమంతా సంపాదించాడంట. ఎన్ని సంపాదించాడో? అనుకున్నది సాధించాడు, అనుకున్నది సంపాదించాడు, అనుకున్న వాటిని స్వాధీనపరుచుకున్నాడు. పొలాలేంటి, స్థలాలేంటి, ఉద్యోగాలేంటి, వ్యాపారాలేంటి, మనుషులేంటి, అన్నీ సంపాదించుకున్నాడంట. ఒకసారి చదవండి. ఒకడు 100 మంది పిల్లలను కని, ఒకడు 100 మంది పిల్లలను కన్నాడు. దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, 70, 80, 90, 100 సంవత్సరాలు జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగుక తగిన రీతిగా సమాధి చేయబడకపోతే, అంటే తగిన రీతిగా మరణము జరిగే లోపు తగిన రీతిగా నీ జీవిత విధానము కానీ లేకపోతే వాని గతి కంటే పడిపోయిన పెండము గతే మేలంట. పెండముగా ఉన్నప్పుడు పడిపోయిన ఆ పెండము గతి మంచిది. కానీ నీ భూమి మీద ఉండి అన్నీ శోధించాను, అన్నీ పెట్టుకున్నాను, అన్నీ కూర్చుకున్నాను అని తగిన రీతిగా దేవుని ఎరగకుండా నీ యొక్క చివరి దినాల్లో దేవుని ఎదుట నీ వస్త్రాలను తెలుపు చేసుకోకుండా నీవు కానీ సమాధిలోనికి వెళ్ళిపోతే నీ గతి కన్నా పడిపోయిన పెండము గతి మేలు అని చెప్తున్నారు. ఎంత మాట మీరు అర్థమైందా మీకు? మన జీవితం గురించి ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థమైందా? ఈ లోకంలో భూ సంబంధమైన మనస్సుతో మనం వెళ్ళిపోతున్నామే. దేవుడు అనేది ఏంటో తెలుసా? ఈ జీవిత కాలాన్ని విడిచిపెడతావు. ఈ విడిచిపెట్టే లోపు సరిగా నువ్వు సమాధిలోనికి వెళ్ళకపోతే, సరైన విధానంలో నీ మరణానికి వెళ్ళకపోతే నీ గతి కన్నా పెండముగా పడిపోయిన వారి సంగతే మేలు. నీ ఇంత ఆయుష్ ఇచ్చి, ఇంత వయసు ఇచ్చి, ఇంత అవకాశాలు ఇచ్చి, నీ వస్త్రాలు ఉతుక్కోకుండా, దేవుడికి ఇష్టంగా లేకుండా, దేవుడు సంపాదించుకోకుండా చచ్చిపోతే నీ గతి కన్నా ఇదిగో కడుపులో బయటికి రాకుండా పడిపోయిన పెండము గతి మేలు అని రాయబడి ఉంది. సంగమా, దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ ఉన్నతమైన పిలుపులో దేవుడు యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను మనం ఎరిగి ఆ ఉన్నతమైన రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. ఈ భూమి మీద అన్నీ ఇస్తాడు ఆయన. ఈరోజు సాక్ష్యం కూడా వింటున్నాం, నాకేదో కావాలి, భూమి మీద ఏదో కావాలి. ఒకవేళ దేవునికి మనం దూరం అయిపోతే ప్రభు అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు కూడా. ఒకవేళ ఉద్యోగం సంపాదించాను, దేవుడు లేకపోయినా ఈ లోకంలో గొప్పవాడిని అనుకుంటున్నావేమో. సరిగా నువ్వు సమాధి చేయకబడకపోతే, తగిన రీతిలో నువ్వు నీ మరణం లేకపోతే వేస్ట్ అంటున్నాడు ఆయన. ఈ కాలంలో నువ్వు దేవుని గుర్తుపట్టి దేవుడికి అనుకూలంగా నడిచి ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా అవ్వకపోతే ఈ జీవించిన సంవత్సరాలన్నీ కూడా వ్యర్థమే. ఇది చాలా భయంకరమైనది. దేవుని యొక్క వాక్య సత్యాన్ని మీరు ఎరగండి. ఎన్నున్నా ఈ లోకంలో అతిశయించడానికి ఏమీ లేదండి. ఈ లోకంలో ఎన్ని వచ్చాయో, ఎన్ని వెళ్ళిపోయో, దేనికి కూడా మనకు అతిశయం అక్కర్లేదు. మనం అతిశయిస్తాం, గర్విస్తాం. అందమున్నా, ఆరోగ్యమున్నా, బలమున్నా, జ్ఞానమున్నా, చదువున్నా, ఉద్యోగమున్నా, స్థలాలున్నా, పొలాలున్నా, నాకేంటి అనేది
ఒక అతిశయం కదా. దేవుడు అంటాడు, ఆ వస్త్రాన్ని ఉతుక్కో. గర్వం అనే వస్త్రాన్ని ఉతుకో, అసూయ అనే వస్త్రాన్ని ఉతుకో. ప్రేమించే మనసు లేదు, ఉతుకుని వస్త్రాన్ని. ఈ వస్త్రాలని నువ్వు ఉతుకుకొని తెలుపు చేసుకోగలిగితేనే నా రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. ఈ వస్త్రాలు కాదు, ఈ శరీరాన్ని కప్పుకొనటానికి వస్త్రాలు, ఈ శరీరం యొక్క మానం కప్పుకొనటానికి ఈ వస్త్రాలు వాడుకుంటే ఈరోజు మనల్ని మనం దిగంబరులుగా కాకుండా కాపాడుకునే వస్త్రాలు ఏంటో తెలుసా? నీతి అనే వస్త్రం. మన ఆత్మ ఈరోజు నన్ను నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారు అంటే ఈ శరీరాన్ని కాదండి, నేను అంటే నాలో ఉన్న ఆత్మ. ఈరోజు ఈ శరీరానికి వస్త్రము, కానీ ఆ ఆత్మకు కూడా చక్కని వస్త్రాలతో ఒక అవమానం రాకుండా అందరూ కూడా ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తి అని మనల్ని అంటే మన ఆత్మని దూషించే విధంగా లేకుండా ఆ వస్త్రాలన్నిటినీ కూడా నీవు ఉతుక్కొని నీవు తెలుపు చేసుకోవాలి అని చెప్తున్నా. కోపం ఉందా? ఇది కోపిస్తాడు అంటున్నారా? ఇది గర్విస్తాడు అంటున్నాడా? వీడు వ్యభిచారి అంటున్నారా? వీడు దొంగ అంటున్నాడా? ఇవన్నీ కూడా మనము అంటే ఈ శరీరం కాదు, ఆత్మ. ఇవన్నీ కూడా మనల్ని మలినపరుస్తున్నాయి కదా. నీ వస్త్రాలు ఉతుక్కో, నీ మీద అవేమీ రాకుండా పరిశుద్ధపరుచుకో నీకు నీవుగా. ఆ ఆత్మనికి కళంకము లేకుండా, ఒక ముడత మచ్చ డాగు లేకుండా నీ ఆత్మని నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. అందుకే అంటాడు, నీ వస్త్రాలు నీ ఉతుకుకో అంటే ఈ వస్త్రాలు కాదు. ప్రేమించే మనసు లేదు, ప్రేమించు. గర్వించే ఒక దోషం ఉంది, అహంకారం అనే దోషం ఉంది. ఒకరికి సహాయం చేసే మనసు లేదు, ఒక మాటని ఓర్చుకునే మనసు లేదు, పెద్దలే గౌరవించే మనసు లేదు, ఎదుటి వాళ్ళని చులకలుగా మాట్లాడే మనసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మురికితో ఉన్న వస్త్రాలుగా పోలుస్తూ ఆ వస్త్రాలని నువ్వు ఉతుక్కొని తెలుపు చేసుకో. అప్పుడు జీవ వృక్ష నీకు నీవు హక్కుదారుడు అవుతావు. చక్కగా గుమ్మంలో నుంచి ప్రవేశిస్తావు. ఉదయాన్నే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, సేవలోనికి రాకముందు నేను వినాలి 1 year ఏకాంత ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, అయ్యా పరలోక రాజ్యానికి ఎలా ప్రవేశిస్తారయ్యా? పరలోక రాజ్యము మరి ద్వారం అంటాడు, పరలోక రాజ్యాన్ని తలుపు అంటాడు, పరలోక రాజ్యంలో ఇల్లు అంటారు. అసలు పరలోక రాజ్యంలోనికి ఎలా వెళ్తామని అప్పుడు వచ్చి రాని ప్రార్థన అంతా దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు. ఏ ప్రార్థన చేసినా నేను రావటం, అడుగు పెట్టడమే దేవుని రాజ్యం కొరకే అడుగు పెట్టాను. అర్థమవుతుందా? ఏదో వస్తే ఉద్యోగం ఇస్తాడో, వస్తే మరొకటి వస్తుందో అని ఉద్దేశంతో అసలు నేను దేవుని యొద్దకు రాలేదు. నేను కేవలం దేవుని యొద్దకు వచ్చింది నిత్య రాజ్యము కొరకు మాత్రమే వచ్చాను. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని కొరకు మాత్రమే నేను వచ్చాను. అప్పటికి ఇప్పటికీ నేను దేవుని దగ్గర కోరుకుంది ఒకటే, ఆయనతో సహవాసం చేసి ఆయన ఉన్నతమైన రాజ్యానికి చేరాలి. ఏ ఉద్దేశం నాలో లేదు. అడుగు పెట్టినది దానికే, చివరి ముగింపు వరకు దానిలోనే కొనసాగేది కూడా దాని కొరకే. అయితే దానిలో ఒకటి దేవుడు చూపించాడు. అనేక మంది జన సమూహం, తెల్లటి వస్త్రాలు లేదా మహాజన సమూహం అందరూ కూడా ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి వస్తూ ఉన్నారు. మేఘారూహుడై వస్తున్నారు. అందరూ మేఘాల మీద అందరూ ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. నేను మేఘం మీద వెళుతూ ఉన్నా. అందరూ మేఘాల మీదే ఆయా ప్రదేశంలో లేచి, అది ఆకాశం అంతా కూడా ఈ జనాలందరూ కూడా మేఘాల మీద అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా క్లియర్గా దేవుడు నాకు చూపించాడు. ఆ ప్రదేశంలో ఆ ద్వారము గుండా ప్రవేశించటానికి మనుషులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ద్వారము దగ్గర అడుగు పెట్టలేక అందరూ కూడా ఆ ద్వారంలో అడుగు పెట్టిన వారందరూ కూడా కాలిపోతూనే ఉన్నారు. అంటే ఆ ద్వారము ఏంటి అంటే అగ్నిమయంతో ఉంది. ద్వారమే అగ్ని. ఇక దానిలో నుంచి ప్రవేశించుకుంటూ వెళ్ళిపోవాలి అంటే మన వస్త్రాలను ఉతుక్కుని తెలుపు చేసుకున్న వారు దాని నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మిగిలిన వారు ఆ ద్వారము దరిదాపులకు కూడా వెళ్ళలేక బయట ఆగిపోతున్నారు. అసలు ఏ విధంగా కూడా అడుగు పెట్టడానికి అవకాశం లే. దానిలో అందరూ అలానే కనిపిస్తూ ఉన్నారు. ఆ అగ్నిమయంగా ఉంది దానిలోను కూడా ఇలా నేను వెళుతున్నాను. ఏ విధంగా చూడటానికి భయంకరమైన అగ్ని కనిపిస్తుంది, కానీ దానిలో అడుగుపెట్టి వెళుతున్నప్పుడు ఎండ కానీ వేడి కానీ అంటారు కదా, ఏ వాసన రాలేదు.
అగ్ని వాసన కూడా రాకుండా దానిలో ప్రయాణం చేస్తున్న సందర్భాన్ని దేవుడు నాకు చూపించినప్పుడు ఎలా ఉంటుందా ద్వారము అనిపించింది, ఎలా ఉంటుందా పరలోకం ఎంట్రన్స్ అనిపిస్తుంది. మనం అనుకున్నప్పుడు ఏదో ద్వారం అంటే ఏదో గేట్లేసి తీసి నువ్వు వెళ్ళిపో, నువ్వు పక్క నుండి కాదు. వస్త్రాలు ఉతుక్కున్నవారు అగ్ని వాసన చూడకుండా లోపలికి వెళతారు. అక్కడ చూడండి, అగ్ని గుండములోనికి తీసుకుని వెళ్ళారు వ్యక్తుల్ని. ఎవరిని? షడ్రకు, మెషకు, అబేద్నెగో తీసుకుని వెళ్ళినప్పుడు వారు వెళ్ళిన వారికంట అగ్ని వాసన ఎక్కడ కూడా తగలకుండా క్షేమంగా వెళ్ళిపోయారంట. కానీ అక్కడ మనం చూపిస్తున్నప్పుడు తర్వాత భాగంలో ఎవరు కాలిపోయారు? వాళ్ళు ఎవరైతే అగ్నిగుండంలో వేశారో వారైతే ఏమైపోయారంట? అగ్నికి ఆహుతైపోయారు. వారు అదే అగ్నిలో ప్రవేశించారు. వీరు తన వస్త్రములను ఉతుకుకొని తన యొక్క జీవితంలో ముందుకు కొనసాగిన వారు. వీరు తమ వస్త్రములు ఉతుకుకోకుండా దానిలోనికి పోయి అగ్నిలో కాల్చబడిన వారు. ఈరోజు మనందరి జీవితంలో కూడా దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. అక్కడ దేనికి హక్కుదారులము? జీవవృక్షానికి. ఆ రోజు ఆదాము అవ్వ హక్కుదారులే, కానీ హక్కును పోగొట్టుకున్నారు. ఈరోజు దేవుడు మరలా యేసుక్రీస్తు ద్వారా అదే హక్కును మనకిచ్చాడు. దానిలోనికి మనమైనా ప్రవేశించి ఆ నిత్యత్వంలోకి వెళ్ళే విధంగా ప్రభు అంట నీ వస్త్రములు ఉతుక్కొని తలుపు చేసుకునేవారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వాక్య భాగం జాగ్రత్తగా గమనించండి. ఏమిటి ఈ తెల్లటి వస్త్రాలు? ఏమి ఉతుక్కోవాలి? ఇక్కడ మీకు అర్థం కావాలి. చూడండి అమ్మ నా వైపు. నీ క్రియలు, నీ క్రియలు, నీ క్రియలు. ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు, వారు ఆ మాటని మీరు జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. ఏమంటున్నాడు? నీ క్రియలు, మీ కాదు, నీ క్రియలు నా దేవుని ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా, సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, నాకు కనిపించలేదు అని చెప్తున్నాడు. జాగ్రత్త సంగమా. నీ క్రియలు, నీ క్రియలు అదేదైనా అవ్వచ్చు. అది నీ మాటో, నీ ఆలోచనో, నీ తలంపో, ఏదైనా అవ్వచ్చు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా కనిపించలేదు అంటే నీ క్రియలను ఇంకా సంపూర్తి చేయాలి. నువ్వు ఉతుక్కుంటుంది ఇంకా బాగా ఉతుక్కొని నువ్వు సంపూర్ణతలోనికి వెళ్ళాలి. ఇంకా సంపూర్ణత నాకు కనిపించటం లేదు అని చెప్తున్నాడు. ఆలోచన చేయాలి సంగమా. దేవుడు మాట్లాడుతున్న మాటలకి ఒకసారి ఆలోచించాయి. నేను చూస్తున్నాను నిన్ను, ఒకవేళ నువ్వు సంపూర్ణంగా ఉన్నావేమో చూస్తున్నాను, కానీ నీ క్రియలు ఇంకా సంపూర్ణము కాలేదు, సంపూర్ణము కాలేదు. నా దేవుని ఎదుట ఏమన్నాడు అక్కడ? నీ క్రియలు నా దేవుని నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా, సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, నాకు కనిపించలేదు. మనుషుల ఎదుట మన క్రియలు సంపూర్ణంగానే కనిపించాయి. అంతే కదా. మనుషులు అంటారు, అబ్బా చాలా చక్కగా, చాలా బాగా, చాలా ఉన్నతంగా, చాలా రకాలుగా చెప్తారు. వాళ్ళ ముందు మన క్రియలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటారు? దేవుని ఎదుట నీ క్రియలు మంచిగా లేవు. మనుషులు ఈరోజు మనం పొగడవచ్చు, మనుషులు మనం మెచ్చుకోవచ్చు. నీకన్నా భక్తి పరులు లేరు, నీకన్నా ప్రార్థన పరులు లేరు, నీకన్నా పాటలు పాడేవారు లేరు, నీకన్నా పరిచర్య చేసేవారు లేరు. మనుషులు ఎన్ని పొగుడుకున్నా దేవుడు అంటున్నాడు సంపూర్ణం అవ్వలేదు, నీ క్రియలు సంపూర్ణం అవ్వలేదు. ఈ మాట ఒక దేవుడు మాట నీతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి జాగ్రత్తగా నువ్వు మెలకుగా దాన్ని ఆలోచించాయి. సంపూర్ణమైందా? దేవుడు ఉండమన్న విధంగా విడిచిపెట్టమని విడిచిపెడుతున్నామా? చేయవలసినవి చేస్తున్నామా? మన జీవితంలో ఎన్నో మురికి పట్టిపోయి ఉన్నాయి. అహంకారమో, గర్వమో, ఈర్ష్యో, అసూయో, కుల్లో, సహాయం చేసే మనసు లేదు, కనికరం చూపే మనసు లేదు, దయ చూపే మనసు లేదు, ఓర్చుకునే మనసు లేదు. ఏమీ లేవు. ఎంత కూడా సంపూర్ణం అవ్వలేదంట. ప్రయత్నం చేస్తున్నావు, కానీ మన ప్రయత్నము ఇంకా సంపూర్తి కాలేదు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు, భార్యని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నావు, భర్తకు లోబట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ సంపూర్ణం అవ్వలేదు. ఆ సంపూర్ణం అవ్వాలి. ఇదిగో దేవుని ఎదుట ఇది ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతూ మరి మాటలు చెప్తున్నాడు ఆయన. కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుకో. ఆల్రెడీ కొన్ని విషయాల్లో
ఓడిపోతున్నావు కదా, ఇంకొంచెం ముందు ఆ కాస్త కూడా పోయి పూర్తిగా ఓడిపోకుండా వాటిని బలపరచు. కొంచెం చేస్తున్నావు, కొంచెం పడిపోతున్నావు, కొంచెం చేస్తున్నావు, కొంచెం పడిపోతున్నావు. ఈ పడిపోయే స్థితిని నువ్వు గమనించి కొంచెం బలపరుచుకో. ఈ బలపరుచుకోకపోతే ఉన్నది కాస్త పోతుంది. నువ్వంతా కూడా ఆఫ్ కొంత సగం చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోయావు. మిగిలిన సగాన్ని నువ్వు కాపాడుకో. దానిలో పడిపోతున్నావు, సగం పడిపోతున్నావు, సగం దేవుడికి ఇష్టంగా ఉంటున్నావు. కానీ అక్కడ అంటున్న మాట ఏంటి? జాగరూకుడవై. జాగరూకుడువై అంటే జాగ్రత్త పడు, మెలకువగా ఉండి. మెలకువగా ఉండి, ఎక్కడ నేను సంపూర్ణం అవ్వట్లేదు, ఏ విషయంలో నేను ఉండటలేదు, ఏ విషయంలో దేవుని ఎదుట నేను తేలిపోతున్నాను, అది నువ్వు గమనించి నువ్వు మెలకువగా ఉండి ఏం చేయాలంట? చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. ఆ చావనై ఆల్రెడీ కొంత చచ్చిపోయావు, కొన్ని విషయంలో పాడైపోయావు, కొన్ని విషయంలో దిగజారిపోయావు. ఇంకా మిగిలింది కూడా పాడైపోకుండా నువ్వు జాగ్రత్త పడు అంటూ మరేమన్నాడు? నీవెలాగూ ఉపదేశము పొందితివో, నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని ఎలాగూ పొందితివో, ఎలాగూ వింటివో, ఎలాగ ఈ వాక్యాన్ని నువ్వు ఎలా వింటున్నావో జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దాన్ని గైకొనుచు. దేవుని వాక్యం నీకు ఏమి వినిపిస్తుంది, దేవుడి వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది, దేవుడు నువ్వు చదువుతున్నప్పుడు దేవుడి లేఖనాల్లో నుంచి ఏ సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాడో నీవు జాగ్రత్తగా మెలకుగా ఉండి జాగరూకుడువై ఆ చావనై ఉన్న మిగిలిన వాటి గురించి దేవుడి వాక్యం నీకు బయలుపరుస్తున్నప్పుడు వాటిని ఏం చేయాలంట? వాటిని జ్ఞాపకం చేసుకొని వాటిని గైకొనుచు మారు మనస్సును పొందుకో. నువ్వు మనసు మార్చుకో. ఇప్పుడైనా కొంత బాగానే చేశావు, కొంతవరకు బాగానే నడిచావు, కొంతవరకు ప్రయత్నం బాగానే ఉంది. నీ ప్రయత్నం బాగానే ఉంది, కానీ ఇంకా సంపూర్ణం అవ్వలేదు. రోజు వాక్యం వింటున్నావు కదా, రోజు ఉపదేశం వింటున్నావు కదా, రోజు వాక్యం చదువుతున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని స్పందించి ఆ చావనై ఉన్న మిగిలిన దాన్ని నువ్వు చక్కపరుచుకో, నువ్వు సిద్ధపరచుకో. దేవుని యొక్క ప్రేమ గొప్పదండి. దేవుని యొక్క ప్రేమ గొప్పది. ఈ లోకంలో మనం నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూ ఉన్నాం, ఎన్నో కోల్పోతాం. తగిన రీతిగా సమాధి చేయబడకపోతే ఈ లోకంలో బ్రతికి వేస్ట్ అంటున్నాడు ఆయన. ఆ రోజు పిండముగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో పిండం జారిపోయి పోతే అదన్నా బాగుండేది, కానీ తగిన రీతిగా మన జీవితాన్ని ముగింపులోకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామండి? నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతాం. శాశ్వతమైన రాజ్యాన్ని విడిచి అశాశ్వతమైన ఈ జీవితాన్ని కొరకు శాశ్వతమైన రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితులు మన ముందు ఉన్నాయి. అందుకు ఆ మాట చెప్తూ మరికొన్ని మాటల ముందు మాట్లాడుతున్నాడు ఆయన. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా తన వస్త్రాలని కొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. ఒక సంఘం గురించి చెప్తూ అక్కడ ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా వారు రాజ్యములో సంచరించుదురు. హల్లెలూయా. కొందరున్నారు అమ్మా, కొందరు ప్రయత్నం చేస్తున్నారు, కొందరు ప్రయత్నం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నవారు ఉన్నారంట. కొంత ప్రయత్నం చేసి కొంత అపవిత్రంగా ఉన్నవారు ఉన్నారు. కొందరంట తమ వస్త్రములను తెలుపు చేసుకున్న వారు కూడా ఉన్నారంట. వారు అర్హులు. దేనికి అర్హులు వీరు? జీవ వృక్షమునకు అర్హులు. ఆ ద్వారము గుండా ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి వారు అర్హులు. ఎందుకు అంటే వారు వస్త్రాలు తెలుపు చేసుకున్నారంట. వారు దేవుడు చెప్పిన మాటల ప్రకారం తన జీవితాన్ని మార్చుకున్నారంట, స్వభావాన్ని మార్చుకున్నారంట. చివరి దినాలు ప్రభు రాకడెప్పుడో తెలియదు. సంగమా, దేవుడు చెప్తున్న మాట గమనించు. ఇన్ని సంవత్సరాలు మనం జీవించాం. ఒకవేళ ఇప్పుడు కూడా జాగరూకుడువై చావటానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని మన స్వభావాలు ఆల్రెడీ పాడైపోయి ఉన్నాయి, కొన్ని మన స్వభావాలు చచ్చిపోయాయి. ప్రేమ అనేదే లేదు మనలో, కనికరం అనేది లేదు, చచ్చిపోయింది. చావనయ్యున్న మిగిలిన వాటినన్నా నువ్వు కాపాడుకో. కొంతమంది అయితే తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు, వారి అర్హులు. జీవవృక్షానికి వారు అర్హులు. నువ్వు కూడా అర్హురాలుగా ఉంటావు, మీరు కూడా అలానే ఉంటారు. ఈరోజు మనల్ని ప్రేమించి మనందరిని విడిచిపెట్టాలనే ఉద్దేశం ఆయనకి లేదు.
మోషే వెళ్ళి బతిమలాడుతున్నాడు, అయ్యా వీరు రాకపోతే నా పేరు కూడా జీవ గ్రంథంలో నుంచి తీసివేయి, కొట్టివేయి. నేను అలా కొట్టివేయను. ఒకవేళ నా మాట వినకపోతే, వస్త్రాలు ఉతుకుకోకపోతే, తన వస్త్రాలను తెలుపు చేసుకునే అవకాశాన్ని వారు సద్వినియోగపరచుకోకపోతే వారి పేర్లు కొట్టివేయబడతాయి. మన పేర్లన్నీ దేవుడు తన జీవ గ్రంథంలో రాశాడు. విమోచించబడి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న మనందరూ నిత్యరాజ్యానికి వారసులమని చెప్పాడు. ప్రభు అన్నాడు, నేను పొందుకున్న దాన్ని దేన్ని నేను పోగొట్టుకోలేదు అన్నాడు. అందరినీ తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆలోచన. కానీ మనం మెలకుగా ఉండి జాగరూకులమై మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే చివరిగా మాట ఏం చెప్పాడు? జయించువాడు ఇలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించువాడు దేన్ని జయించాలి? శరీర క్రియలను జయించాలి, ఆలోచనలు జయించాలి, తలంపులు జయించాలి, చెడుని జయించాలి. జయించిన వాడు అదే తెల్లని వస్త్రాలు. జయించితేనే తెల్లని వస్త్రాలు. ఉతుక్కోవటం అంటే ఏదో నీటిలో జాడించడం కాదు. ఇదిగో మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి మనం. అందుకే జయించిన వారు అంటే విజయాన్ని పొందిన వారు, వాటిని అధిగమించిన వారు తెల్లని వస్త్రములు ధరించుకొనును. తెల్లని వస్త్రములను ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను అది తుడుచు పెట్టబడదంట. ఎంత మాత్రము వారి పేరు జీవ గ్రంథములో నుంచి తుడిచివేయను. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. మన పేరులు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయబడకుండా మన పేరులు శాశ్వతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇదిగో మరొక్కసారి ప్రభు ఈ ఉదయకాలము కూడి వచ్చిన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడి చాలా దగ్గరగా ఉంది సంగమా. పరిస్థితులన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి. ఒకవేళ ఇలానే నిర్లక్ష్యంగా ఒకవేళ మనం కానీ మనం ఈ శరీరాన్ని విడిచిపెడితే చాలా నష్టాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఎందుకు కోపాలు, ఎందుకు పంతాలు, ఎందుకు పగలు, ఎందుకు ప్రతీకారం, ఎందుకు అది కావాలి ఇది కావాలి అని మనుషులతో సంబంధాలు పోగొట్టుకొని, ప్రేమలు పోగొట్టుకొని ఏం సాధిస్తాం? చక్కగా దేవుని మాటని మనం లోబడగలిగితే ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాడు. కుటుంబాలు ఆనందకరమైన కుటుంబాలుగా మారుస్తాడు. ఆ శాశ్వతమైన ఆ ఆనందాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆ నిత్యత్వానికి ఇదేనికది ఆ జీవ వృక్షమునికి హక్కుదారులుగా మనందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్.